Hello friends, very good morning. Happy Monday to all of you. ఎడిటోరియల్ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఉన్న అన్ని ఆన్లైన్ కోర్సెస్ యొక్క బ్రీఫ్ డిస్క్రిప్షన్ చూడండి. బ్రాడ్గా 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈజ్ అవర్ ఫ్లాగ్షిప్ కోర్స్. తర్వాత యూపీఎస్సీ ఆప్షనల్ ఇది. ఇందులో మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ ఈ రెండు ఆఫర్ చేస్తున్నాం. రైట్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీలో ఏమవుతుందంటే మీకు కంప్లీట్ యూపీఎస్సీకి అవసరమైన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ సీసాట్. అయితే జనరల్గా యూపీఎస్సీ అంటే ఎవరన్నా ఇంతవరకు ఆఫర్ చేస్తారు. బట్ మనం దీంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో క్లబ్ అయిపోతుంది. మనం దీంతో పాటు ఎక్స్ట్రా ఆఫర్ చేస్తుంది ఏంటంటే గ్రూప్ 1. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే గ్రూప్ 1 కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాంట్లో కాంప్లిమెంటరీగా వచ్చేస్తుంది. దాంతోపాటు బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ అనే కోర్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో ఏమొస్తాయంటే అల్టిమేట్ బ్యాంక్ కోర్స్ ఇది. ఆల్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అన్ని ఇందులో కంబైన్ అయిపోతాయి. ది టాప్ మోస్ట్ ఎగ్జామ్స్ లైక్ ఆర్బీఐ, సెబీ, నాబార్డ్ ఇవన్నీ కూడా బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో భాగం. వీటితో పాటు రెగ్యులర్ బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్ఆర్బి, ఐబీ, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. ఇది కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకునే వాళ్ళకి ఫ్రీ. ఇండివిజువల్గా తీసుకుంటే బ్యాంక్ ఇన్ఫినిటీకి 6,000 ఫీజు, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీకి అంటే రెండు కలిపి వస్తుంది, బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి, సిజిఎల్, దీనికి వచ్చేసరికి 8,000 ఫీజు. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీకి 15,000 ఫీజు ఇండివిజువల్గా. గ్రూప్ 1 ఇన్ఫినిటీకి 25,000 ఫీజు. కరెంట్ అఫైర్స్ సెపరేట్గా తీసుకుంటే 10,000 ఫీజు. ఇప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే 45,000 ఫీజు. ఈ 45,000 ఫీజు పే చేసే వాళ్ళకి దే గెట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. రైట్. సిమిలర్గా ఆప్షనల్కి 20,000 ఫీజు. నేను చెప్తుంది అప్ ఫ్రంట్ పేమెంట్. మీకు ఇన్స్టాల్మెంట్స్ కావాలంటే ఫీజు కొంచెం పెరుగుతుంది. అలాగే క్యాట్లో 15,000 ఫీజు. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అండ్ దిస్ ఈజ్ ద ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ కావచ్చు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అర్థం ఏంటి? ఉద్యోగం వచ్చేంత వరకు. యూ విల్ గెట్ బోత్ లైవ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఓన్లీ రికార్డెడ్ ఇచ్చేసి ఛార్జ్ చేసేది కాదు, ఇది లైవ్ ప్లస్ రికార్డెడ్ కలగలిపిన కోర్స్. మీకు లైవ్ ఉంటాయి, రికార్డెడ్ ఉంటాయి, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూడొచ్చు. ఏ ఫర్దర్ డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ టుడే. So this is today's editorial. It says growth with inequality. ఎకనామిక్ సర్వే 2020-21 గత ఫ్రైడే రోజు ప్రవేశపెట్టడం జరిగింది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ప్రవేశపెట్టారు. సో దానికి సంబంధించి హిందూ వల్ల అనాలిసిస్ ఆర్ ఎడిటోరియల్ అనాలిసిస్ చెక్ చేయండి. ఇట్ సేస్ గ్రోత్ విత్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటి? రిచ్కి పూర్కి మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఇన్ఈక్వాలిటీ అంటాం. గ్రోత్ అంటే ఎకానమీ యాజ్ ఎ హోల్ గ్రో అవుతుంది, కానీ ఇన్ఈక్వాలిటీస్ కూడా అలాగే గ్రో అయిపోతున్నాయి, అవి తగ్గట్లేదు అనే సెన్స్లో దీన్ని వాడారు. లెట్ us see. The economic survey seems to privilege wealth creation over reduction of income disparity. ఎకనామిక్ సర్వే ఇన్ వెల్త్ క్రియేషన్కి ప్రివిలేజ్ అంటే గివ్ మోర్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉన్న అంతరాలు మనం తారతమ్యాలు తగ్గించాలా, లేకపోతే ఓవరాల్గా వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయాలా అని చూస్తే వెల్త్ క్రియేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇట్ సీమ్స్ టు గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు వెల్త్ క్రియేషన్ ఓవర్ రిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ డిస్పారిటీ. డిస్పారిటీ అంటే గ్యాప్, ఇద్దరి మధ్యలో ఉన్న తేడా, దాన్ని డిస్పారిటీ అన్న. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, PARITY. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ, డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీ. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అని మీరు తీసుకోవచ్చు. The economic survey for 2021 is an expansive attempt at reviewing the developments in the Indian economy during the current financial year and providing an outlook for its near-term prospects. Economic survey for 2021 అనేది ఏంటి? It is an expansive attempt. Expansive అంటే covering a wide range of things. అంటే చాలా ఎక్కువ విషయాల్ని కవర్ చేస్తూ మాట్లాడేదాన్ని చేసేదాన్ని మనం ఎక్స్పాన్సివ్ అంటాం. ఇట్స్ అన్ ఎక్స్పాన్సివ్ వ్యూ అన్నారు అనుకోండి. ఒక కొండ మీద నుంచి యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ స్టఫ్, ఎంటైర్ సిటీ కనిపిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్పాన్సివ్ వ్యూ ఆఫ్ ద సిటీ అంటాం. వైజాగ్లో మీరు కైలాసగిరి ఎక్కి చూస్తే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్పాన్సివ్ వ్యూ అని అనొచ్చు. అలాగే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఎక్స్పాన్సివ్ అటెంప్ట్ ఎట్ రివ్యూయింగ్ డెవలప్మెంట్స్.
అంటే ఇండియన్ ఎకానమీలో గత సంవత్సరంలో జరిగిన అన్ని డెవలప్‌మెంట్స్‌ని ఓవరాల్‌గా ఒక వైడ్ రేంజింగ్ వ్యూ ఇచ్చే అటెంప్ట్ ఇది. డ్యూరింగ్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ ప్రొవైడింగ్ అన్ అవుట్‌లుక్ ఫర్ ఇట్స్ నియర్ టర్మ్ ప్రాస్పెక్ట్స్. ఫ్యూచర్‌లో నియర్ టర్మ్ రాబోతున్న రోజుల్లో ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మన ఇండియన్ ఎకానమీకి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఒక అవుట్‌లుక్ కూడా ఇది ప్రొవైడ్ చేసింది. అవుట్‌లుక్ అంటే ఇలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్పడం. వాట్ ఈస్ ది గ్రోత్ అవుట్‌లుక్ అని అనుకోండి. గ్రోత్ ఎలా ఉండబోతుంది అన్నమాట. Spread over 700 pages, the survey opts for a self-congratulatory tone while highlighting the policy achievements of the government in steering the economy through the treacherous shoals of the most unfathomable global health emergency experienced in modern history. Okay, spread over 700 pages, 700 పేజీల డాక్యుమెంట్ అది. ద సర్వే ఆప్ట్స్ ఫర్ ఎ సెల్ఫ్ కంగ్రాచులేటరీ టోన్. సర్వే ఎకనామిక్ సర్వే ఏ టోన్‌లో మొత్తం వచ్చిందంటే సెల్ఫ్ కంగ్రాచులేటరీ టోన్. గవర్నమెంట్ ఇది చేసింది, గవర్నమెంట్ అలా చేసింది, గవర్నమెంట్ ఇలా సాధించింది, అలా సాధించింది. గవర్నమెంట్‌ని పొగుడుతూ మనం ఇది చాలా చేసేసామని చెప్పి పొగుడుతూ టోన్ వచ్చింది. వైల్ హైలైటింగ్ ద పాలిసీ అచీవ్‌మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ స్టీరింగ్ ద ఎకానమీ త్రూ ద ట్రెచరస్ షోల్స్ ఆఫ్ ద మోస్ట్ అన్‌ఫాథమబుల్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ఎక్స్‌పీరియన్స్డ్ ఇన్ మోడర్న్ హిస్టరీ. అన్‌ఫాథమబుల్ అంటే something that cannot be explained, something that cannot be imagined, something that cannot be understood. మనం అర్థం చేసుకోలేని, ఎవరు ఊహించని, ఎవరు ఇమాజిన్ చేయని ఇలా ఏ మీనింగ్ అయినా మీరు తీసుకోవచ్చు. ది మోస్ట్ అన్‌ఫాథమబుల్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ. మనకు అర్థం కాలేదు ఫస్ట్. పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ వాట్ ఇట్ వాస్. దానికి వ్యాక్సిన్ ఎలాగా, సొల్యూషన్ ఎలాగా, ఎప్పుడు బయటపడతాం ఏమీ అర్థం కాదు. అలాంటి అన్‌ఫాథమబుల్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ మోడర్న్ హిస్టరీలో మనం ఎక్స్‌పీరియన్స్ చేసాం. ఇలాంటి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసిన ట్రెచరస్ షోల్స్, చాలా ఇంపార్టెంట్ వర్డ్. ట్రెచరస్ అంటే డేంజరస్, హిడెన్ డేంజర్స్, కనిపించని డేంజర్స్. ఒక ఒక హెల్త్ ఎమర్జెన్సీ అనేది హెల్త్ ఎమర్జెన్సీ లాగే రాలేదు. అది ఒక ఎకనామిక్ ఎమర్జెన్సీగా మారిపోయింది. లైవ్లీహుడ్ ఎమర్జెన్సీగా మారిపోయింది. రకరకాల డేంజర్స్‌ని తీసుకొచ్చింది. షోల్స్ అంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అని అర్థం. లార్జ్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అని ఒక మీనింగ్ వస్తుంది. రైట్? అంటే ట్రెచరస్ షోల్స్ అంటే అర్థం ఏంటి? ట్రెచరస్ అంటే డేంజరస్, హిడెన్ థింగ్స్. అలాంటివి చాలా. ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ హిడెన్ థింగ్స్. హిడెన్ డేంజర్స్ అని అర్థం. ఎ లార్జ్ గ్రూప్ ఆఫ్ హిడెన్ డేంజర్స్‌ని ఏవి తీసుకొచ్చింది? దిస్ మోస్ట్ అన్‌ఫాథమబుల్ గ్లోబల్ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది. ఇలాంటి డేంజర్స్ నుంచి ఎకానమీని స్టీర్ చేయడం. స్టీరింగ్ వీల్ ఎక్కడుంటుందండి? బస్సుకి, కార్‌కి స్టార్టింగ్‌లో ఉంటుంది. స్టీరింగ్ వీల్ ఏం చేస్తుంది? ఏ డైరెక్షన్‌లో వెళ్తామో స్టీరింగ్ వీలే కదా డిసైడ్ చేస్తుంది. మనం కుడి పక్కకి తిప్పితే కుడి పక్కకెళ్తుంది, ఎడమ పక్కకి తిప్పితే ఎడమ పక్కకెళ్తుంది. సో, స్టీర్ అంటే అర్థం ఏంటి? టు గివ్ డైరెక్షన్. ఎలాంటి డేంజర్స్‌తో కూడిన పరిస్థితుల్లో, ఎలాంటి అన్‌ఫాథమబుల్ హెల్త్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో ఈ ఎకానమీని మంచిగా డైరెక్ట్ చేసుకుంటూ, చక్కగా స్టీర్ చేసుకుంటూ గవర్నమెంట్ వెళ్ళింది. సో, చాలా పాలిసీ అచీవ్‌మెంట్స్ అలా సాధించింది అని వాటిని హైలైట్ చేస్తూ సెల్ఫ్ కంగ్రాచ్యులేటరీ టోన్‌లో ఈ 700 పేజీల ఎకనామిక్ సర్వే అనేది ఉంటుంది. Citing an approach that used graded public health measures to transform the short-term trade-off between lives and livelihoods into a win-win that would save both lives and livelihoods over the longer term, the survey asserts that India established a globally unique model of strategic policy making in containing the COVID-19 pandemic while helping the economy recover quickly from its deleterious impact. చూడండి, దీని అర్థం ఏంటో చూడండి. సైటింగ్ అంటే టు షో, చూపించడం అనమాట. చూపిస్తూ, దేన్ని చూపిస్తూ? అన్ అప్రోచ్ అంటే ప్రభుత్వం ఎంచుకున్న విధానాన్ని. ఏంటా విధానం? దట్ యూజ్డ్, ఎటువంటి విధానం అది? అన్ అప్రోచ్ దట్ యూజ్డ్ గ్రేడెడ్ పబ్లిక్ హెల్త్ మెజర్స్. పబ్లిక్ హెల్త్‌ని కాపాడడం కోసం గవర్నమెంట్ కొన్ని మెజర్స్ అంటే చర్యలు తీసుకుంది. ఎటువంటివి? గ్రేడెడ్, ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డూ ఏ గ్రేడెడ్ బ్యాన్ ఆఫ్ లిక్కర్ బ్యాన్ చేద్దాం అనుకున్నారు. ఒకేసారి కాకుండా గ్రేడెడ్ అంటే కొంచెం కొంచెంగా, కొంచెం కొంచెంగా చేసేదాన్ని గ్రేడెడ్ అంటారు. అలాగే గవర్నమెంట్ కూడా చాలా మెజర్స్ తీసుకుంది. కొంచెం కొంచెంగా. ఫస్ట్ ఫుల్ లాక్‌డౌన్ వేసింది. తర్వాత కొంచెం తగ్గించింది. కొంచెం తగ్గించింది. కొంచెం తగ్గించింది. అలా అన్నమాట. ఒకేసారి తీసేసి, ఒకేసారి వేసేసి కాకుండా ఇలా గ్రేడెడ్ మెజర్స్ తీసుకోవడం అనేది జరిగింది. దేనికోసం? టు ట్రాన్స్‌ఫార్మ్ ద షార్ట్ టర్మ్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఇంటూ ఎ విన్ విన్. చూడండి, షార్ట్ టర్మ్ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్ అనే పదం వచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కోవిడ్-19 టైమ్‌లో వి స్పోక్ అబౌట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. హూఎవర్ నా ఎడిటోరియల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. లైవ్స్ అండ్ లైవ్లీహుడ్. లైవ్స్ అంటే మన జీవితం, మన ఆయుష్షు, మన ఇదని అర్థం. లైవ్లీహుడ్ అంటే మన జీవనాధారం. ఇప్పుడు లాక్‌డౌన్ విధించకపోతే కోవిడ్ అందరికి స్ప్రెడ్ అయిపోయి జీవితాలు పోతాయి. అంటే మనుషులు చనిపోతారు. లాక్‌డౌన్ విధిస్తే పని లేక, ఆదాయం లేక జీవనాధారం కోల్పోతారు. అందుకే అన్నారు
అది చేస్తే ఈ ప్రాబ్లం, ఇది చేస్తే ఈ ప్రాబ్లం. అందుకే షార్ట్ టర్మ్ ట్రేడ్ ఆఫ్ అన్నారు. అదైతే ఆ ప్రాబ్లం, ఇదైతే ఈ ప్రాబ్లం. ఇలాంటి ట్రేడ్ ఆఫ్‌ని టు ట్రాన్స్‌ఫార్మ్ దెమ్ ఇంటూ ఎ విన్ విన్ సిట్యుయేషన్. అటు ఎవరికీ నష్టం కాకుండా అందరికీ మంచి జరిగేలాగా దట్ వుడ్ సేవ్ బోత్ లైవ్స్. అటు ప్రాణాలు పోకుండా, ఇటు లైవ్లీహుడ్స్ కూడా పూర్తిగా పోకుండా లాంగ్ టర్మ్‌లో మన మన గవర్నమెంట్ అనేది మంచి అప్రోచ్ తీసుకుంది. ఇలాంటి మెజర్స్ తీసుకొని, ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఒక విన్ విన్ సిట్యుయేషన్ కింద ట్రాన్స్‌ఫార్మ్ చేయగలిగింది, క్రియేట్ చేయగలిగింది అని చెప్పి వీళ్ళు రాశారు. ది సర్వే అసెట్ అంటే టు సే సంథింగ్ స్ట్రాంగ్‌లీ, నొక్కి చెప్పడం. ఏం చెప్తుంది? నొక్కి చెప్తుంది దట్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఎ గ్లోబల్లీ యూనిక్ మోడల్ ఆఫ్ స్ట్రాటజిక్ పాలిసీ మేకింగ్ ఇన్ కంటైనింగ్ అంటే కంట్రోలింగ్. ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా, విచ్చలవిడిగా పెరిగిపోకుండా ఆపడాన్ని మనం కంటైన్ అంటాం. ఇన్ కంటైనింగ్ ది కోవిడ్-19 పాండమిక్ వైల్ హెల్పింగ్ ది ఎకానమీ రికవర్ క్విక్లీ ఫ్రమ్ ఇట్స్ డెలిటీరియస్ ఇంపాక్ట్. డెలిటీరియస్ అంటే అర్థం ఏంటి? హార్మ్‌ఫుల్. ఇఫ్ సంథింగ్ ఈస్ డెలిటీరియస్ టు యూ, ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్ టు యూ. ఇంపాక్ట్ అంటే ప్రభావం. కోవిడ్-19 నుండి ఎకానమీకి ఒక హార్మ్‌ఫుల్ ఇంపాక్ట్ ఉంది. అలాంటి ఇంపాక్ట్ నుండి ఫ్రమ్ ఇట్స్ డెలిటీరియల్ ఇంపాక్ట్ ఎకానమీ రికవర్ అయ్యేలాగా కూడా గవర్నమెంట్ మంచి పాలిసీస్ తీసుకుంది. ఇట్ హస్ ఎస్టాబ్లిష్డ్ ఎ గ్లోబల్లీ యూనిక్ మోడల్ ఆఫ్ స్ట్రాటజిక్ పాలిసీ మేకింగ్. మంచి మోడల్స్, మంచి పాలిసీస్ చేసింది. ఇన్ కంటైనింగ్ ద కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19ని కంట్రోల్ చేస్తూ, ఇంకోవైపు దాని ద్వారా వచ్చిన డెలిటీరియస్ హార్మ్‌ఫుల్ ఇంపాక్ట్ నుంచి ఎకానమీని రికవర్ చేయడానికి కూడా పనికొచ్చే పాలిసీస్ గవర్నమెంట్ తీసుకొచ్చిందని చెప్పి ఎకనామిక్ సర్వే నొక్కి చెప్తోంది. There is no denying that the country appears to have not only flattened the curve, but also crucially so far avoided a bruising second wave of infections seen in much of Europe and the US. Okay. ఎకనామిక్ సర్వే ఇంత గొప్పలు చెప్తోంది కదా! దేర్ ఈస్ నో డెనయింగ్. మనం దాంట్లో తప్పు పడడానికి లేదు, వ్యతిరేకించాల్సింది లేదు. ఏం లేదు. దట్ ద కంట్రీ అపియర్స్ టు హావ్ నాట్ ఓన్లీ ఫ్లాటెండ్ ద కర్వ్. కర్వ్‌ని ఫ్లాటెన్ చేయడంలో సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఫ్లాటెన్ ది కర్వ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి కోవిడ్-19 మీకు ఎలా ఉంటుంది? ఈరోజు ఇలా మనం ఆహ్, గ్రాఫ్ ఏసామనుకోండి. ఇలా డేట్లు వేసామనుకోండి. జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా డేట్ మీరు ఏప్రిల్ ఇలా వేశారనుకోండి. ఓకే. జాన్యువరిలో 20,000 కేసులు, ఫిబ్రవరిలో ఇన్ని కేసులు, మార్చ్‌లో ఇన్ని కేసులు, ఏప్రిల్ ఇలా పెరుగుతుంది. సో, కర్వ్ పెరుగుతుందా? తగ్గుతుందా? పెరుగుతుంది. కేసులు ఫ్లాట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ఈ కర్వ్ ఇలా ఫ్లాట్ అయిపోవడం. ఫ్లాట్ అయిందంటే అర్థం ఏంటి? కేసులు ఇంకా ఫర్దర్ పెరగట్లేదు. ఒక లెవెల్‌కెళ్ళి ఆగిపోయాయి అని అర్థం. అలా చేయడంలో ఇండియా సక్సెస్‌ఫుల్ అయినట్టుగానే కనిపిస్తుంది. కేసులు ఇంకా ఇంకా పెరిగిపోకుండా ఆపగలిగింది. దాంతో పాటు నాట్ ఓన్లీ థట్ బట్ ఆల్సో క్రూషియల్లీ సో ఫార్ అవాయిడెడ్ ఎ బ్రూయిజింగ్ సెకండ్ వేవ్. యూకేలోను, యూఎస్‌లోను మీరు చూస్తే సెకండ్ వేవ్ వచ్చేసింది. బ్రూయిజ్ అంటే అర్థం ఏంటి? మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు బంతి తగిలిందనుకోండి, మీ చర్మం ఏమి ఇదైపోదు. కానీ కమిలిపోతుంది కదా! దాన్ని బ్రూయిజ్ అంటారు. దెబ్బల వల్ల, మంట వల్ల, చిన్నగా వీటి వల్ల వచ్చే దెబ్బల్ని మనం కమిలిపోవడాన్ని బ్రూయిజింగ్ అంటాం. ఆ బ్రూయిజింగ్ కూడా ఇండియా అవాయిడ్ చేయగలిగింది. సో ఫార్ ఇప్పటి వరకు. ఎందుకంటే మనకి సెకండ్ వేవ్ స్టార్ట్ కాలా. సెకండ్ వేవ్ వింటర్‌లో స్టార్ట్ అయిపోద్దని చాలా భయపడ్డాం. లక్కీగా మనకు అవ్వలేదు. కానీ యూఎస్‌లోను, ఎస్పెషల్లీ యూకేలో ఇప్పటికి చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఇంకా ఇబ్బంది పెట్టే వేరియంట్ వచ్చింది. ఇంకా డేంజరస్ వేరియంట్ వచ్చింది. మ్యుటేషన్ వచ్చిందని చెప్పి భయపడుతుంది. లక్కీగా ఇండియా దాన్ని కూడా అవాయిడ్ చేయగలిగింది. వైల్ ఇట్ మే బి డిబేటబుల్ యాస్ టు హౌ మచ్ ఆఫ్ ద టర్న్ ఇన్ ద పాండమిక్స్ ప్రోగ్రెస్ కుడ్ బి attributed wholly to proactive policy measures, the survey's contention that India has turned the crisis into an opportunity to strengthen its long-term growth potential through seminal reforms sounds off key, especially given the ongoing farmers' agitation against the new formulas, as well as the plight of struggling small and medium industries and informal sectors. Chala important sentence. First paragraph ki ఎండింగ్ సెంటెన్స్ కూడా, కంక్లూడింగ్ సెంటెన్స్ కూడా ఇదే. ఒకసారి చూడండి. ఇప్పటి వరకు పొగుడుతూ వచ్చారు. గవర్నమెంట్ చాలా చేసింది. దానివల్లే మొత్తం అసలు బయటకొచ్చేసామని. అయితే వైల్ ఇట్ మే బి డిబేటబుల్ యాస్ టు హౌ మచ్ ఆఫ్ ద టర్న్ ఇన్ ద పాండమిక్స్ ప్రోగ్రెస్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ హోల్లీ టు ప్రొయాక్టివ్ పాలిసీ మెజర్స్. అంటే అర్థం ఏంటి? పాండమిక్ అనేది ఇండియాలో ఇంకా పెరగకుండా ఆగిపోవడం, మరియు కొత్త వేవ్ అనేది రాకపోవడం, వీటన్నిటికి గవర్నమెంట్ తీసుకున్న విధానాలే కారణం అని ఎంతవరకు చెప్పగలం అనేది డిబేటబుల్. కొంతమంది గవర్నమెంట్ పాలిసీస్ వల్లే అలా అయిందని చెప్పొచ్చు. కొంతమంది అది ఇండియాలో జనరల్‌గానే ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, వేరే కారణాల వల్ల మనకి ఇది రాకుండా ఉండకపోవచ్చని కొంతమంది వాదిస్తారు. అందుకే ఇట్ మే బి డిబేటబుల్. అది ఎంతవరకు గవర్నమెంట్ పాలిసీస్ వల్లే ఈ సక్సెస్ వచ్చిందని ఎలా చెప్పడం అనేది డిబేటబుల్ అని చెప్పారు. యెస్ అనలేదు, నో అనలేదు. డిబేటబుల్.
ఒక పక్క అది ఉన్నప్పటికీ ది సర్వేస్ కంటెన్షన్ దట్ ఇండియా హస్ టర్న్ ద క్రైసిస్ ఇంటూ అన్ ఆపర్చునిటీ టు స్ట్రెంథెన్ ఇట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ త్రూ సెమినల్ రిఫార్మ్స్ సౌండ్స్ ఆఫ్ కీ. సర్వే ఏమంటుంది? కంటెన్షన్ అంటే కంటెంట్ చేస్తుంది, ఆర్గ్యూ చేస్తుంది. ఏమని ఆర్గ్యూ చేస్తుంది? దట్ ఇండియా హస్ టర్న్ ద క్రైసిస్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. ఒక రకమైన సంక్షోభాన్ని ఇండియా ఒక అవకాశంగా మలుచుకుంది అని చెప్తుంది. ఏ రకంగా? టు స్ట్రెంథెన్ ఇట్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్. లాంగ్ టర్మ్‌లో ఇండియా యొక్క గ్రోత్ పొటెన్షియల్‌ని స్ట్రెంథెన్ చేయడం కోసం మన కోవిడ్-19 మనకిచ్చిన సంక్షోభాన్ని ఒక అవకాశంగా, ఆపర్చునిటీగా ఇండియా మార్చేసుకోగలిగింది. వేటి ద్వారా? త్రూ సెమినల్ రిఫార్మ్స్. సెమినల్ అంటే అర్థం ఏంటంటే సంథింగ్ దట్ ఎఫెక్ట్స్ ది లేటర్ డెవలప్‌మెంట్స్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విషయంలో మీకు నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పినప్పుడు చెప్తాం. వుడ్రో విల్సన్ అని ఉంటారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించి మొట్టమొదటిసారి ఆయన ఒక ఎస్సే రాశారు 1800స్‌లో. ఆ ఎస్సేని సెమినల్ ఎస్సే అంటారు. ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్‌లో భాగంగా చూసేవాళ్ళందరూ. అది వేరేగా అదొక సబ్జెక్ట్‌గా ఉండాలనే ఆలోచన కూడా ఎవరికి ఉండేది కాదు. ఆయన మొట్టమొదటిసారి దీన్ని సెపరేట్‌గా మనం ట్రీట్ చేయాలి, దానికి ఎందుకు ట్రీట్ చేయాలనే కారణాలు చెప్తూ ఒక ఎస్సే రాశారు 1800స్‌లో. ఆ ఎస్సేని ఇప్పటికి సెమినల్ ఎస్సే అంటారు. ఎందుకంటే అప్పటినుంచే పీపుల్ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యాస్ ఎ సెపరేట్ సబ్జెక్ట్. దానిపైన సెపరేట్‌గా ఫోకస్ చేయడం, రీసెర్చ్ చేయడం, చాలామంది లేటర్ థింకర్స్ దానిపైన దృష్టి పెట్టేలా చేసింది. సో, ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఎ లాట్ ఆఫ్ లేటర్ డెవలప్‌మెంట్స్. తర్వాత వచ్చే చాలా డెవలప్‌మెంట్స్‌ని ఒక రకంగా ప్రభావితం చేసిన పనిని మనం సెమినల్ అంటాం. సెమినల్ రిఫార్మ్స్ అంటే అర్థం ఏంటి? రిఫార్మ్స్ అంటే సంస్కరణలు, సమూలంగా తీసుకొచ్చే మార్పులు. ఈ మార్పులు ఈ రోజు కాదు. ఈరోజు మనం తీసుకొచ్చాం. ఫ్యూచర్‌ని కూడా చాలా వరకు ప్రభావితం చేస్తాయి. రేపు పొద్దున రాబోతున్న చాలా సంస్కరణలు దీన్ని చూసి వస్తాయి అని చెప్పే సెన్స్‌లో వాడినప్పుడు వి యూజ్ ద వర్డ్ సెమినల్. అలాగే కవిత్వంలో గాని, కవులు పుస్తకాలు రాసినప్పుడు ఇట్స్ ఎ సెమినల్ వర్క్ అన్నారనుకోండి. ఒక కొత్త తరహా కవిత్వం రాశారు. అంటే ఇంకేంటి? ఆ తరహాలో ఇంక తర్వాత చాలా వస్తాయి. అంటే లేటర్ డెవలప్‌మెంట్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసి భవిష్యత్తులో చాలా వాటిని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే పవర్ ఉండే వాటికి ఆ పదం వాడతాం. అలాంటి రిఫార్మ్స్ ద్వారా ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్‌ని స్ట్రెంథెన్ చేసుకుంది. క్రైసిస్‌ని ఆపర్చునిటీగా మార్చేసుకుంది అని సర్వే కంటెంట్ చేస్తుంది. ఆర్గ్యూ చేస్తుంది. బట్ ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఇట్ సౌండ్స్ ఆఫ్ కీ. అంటే ఇట్స్ నాట్ ఇన్ పిచ్, నాట్ ఇన్ సింక్ విత్ రియాలిటీ అనే ఉద్దేశంలో వస్తుందిక్కడ. ఎందుకు? అదేంటి సర్వే అంత స్ట్రాంగ్‌గా చెప్తుంది. కానీ ఇన్‌కరెక్ట్ టోన్‌లో ఉంది. కరెక్ట్ పిచ్‌లో లేదు అని ఎందుకంటున్నాం? ఆఫ్ కీ అంటే ఇట్స్ నాట్ ఇన్ కరెక్ట్ టోన్. ఎందుకు? ఎస్పెషల్లీ గివెన్ ది ఆన్‌గోయింగ్ ఫార్మర్స్ అజిటేషన్ అగైన్స్ట్ ది న్యూ ఫార్ములాస్. వీళ్ళు ఏవైతే రిఫార్మ్స్, సెమినల్ రిఫార్మ్స్ అని చెప్పుకుంటున్నారో, అలాంటి రిఫార్మ్స్‌కి వ్యతిరేకంగానే ఇప్పుడు ఫార్మర్స్ అజిటేషన్ నిరసన అనేది జరుగుతుంది. 2 యాస్ వెల్ యాస్ ద ప్లైట్ ఆఫ్ ద స్ట్రగ్లింగ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్. ఇన్ఫార్మల్ సెక్టర్ గాని, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ గాని దే ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్లైట్ అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్. ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఫేస్ చేసిన డిఫికల్ట్ సిట్యుయేషన్ చూసినా సరే, రైతుల యాజిటేషన్ చూసినా సరే, వీళ్ళ అసర్షన్ అనేది వీటితో సింక్ అవ్వట్లేదు. టోన్ అనేది సింక్ అవ్వట్లేదు అనే నిజంగానే అంత గొప్పగా ఉంటే ప్రజలందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు, వెల్కమ్ చేసేవాళ్ళు. ఎందుకు ఈ సమస్యలుంటాయి అనే రకంగా క్వెషన్ చేస్తూ ఈ ఫైనల్ సెంటెన్స్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే అర్థం ఏంటంటే ఫార్మల్ ఎకానమీలో లేనివి. అంటే గవర్నమెంట్ టాక్స్ బ్రాకెట్‌లో లేకుండా ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు. అది ఇన్ఫార్మల్ సెక్టర్. స్విగ్గీలో పనిచేసే వాళ్ళు గాని, ఇక్కడ చేసేవాళ్ళు గాని గవర్నమెంట్‌కి టాక్సెస్ పే చేయకుండా వేరే రకంగా వెళ్ళే సిస్టమ్ అంతా కూడా ఇన్ఫార్మల్ ఎకానమీ అంటారు. ఈ సర్వే గోస్ ఆన్ టు ఫోర్కాస్ట్ that the economy is currently experiencing a V-shaped recovery that would enable GDP to expand even by a conservative estimates by 11% in real terms in 2011, 21, 22. సర్వే ఇంకేముంటుంది? ఇట్ గోస్ ఆన్ టు ఫోర్కాస్ట్ చేస్తుంది. ఫోర్కాస్ట్ అంటే ఇలా ఉండబోతుంది భవిష్యత్తులో అని చెప్పడం. ప్రిడిక్షన్ అనమాట. ప్రిడిక్ట్ చేస్తుంది. ఏమని? దట్ ది ఎకానమీ ఈస్ కరెంట్‌లీ ఎక్స్‌పీరియన్సింగ్ ఎ వి షేప్డ్ రికవరీ. ఇప్పుడు ఎకానమీ ఇలా పడిపోతుంది. ఎలా పడిందో అలాగే లేస్తది అని చెప్పడం అనమాట. అందుకే వి షేప్డ్ అంటారు. ఇలా పడింది ఇలాగే లేస్తది. ఎంత ఫాస్ట్‌గా పడిందో అంత ఫాస్ట్‌గా లేస్తదని చెప్పేటప్పుడు మనం వి షేప్డ్ రికవరీ అంటాం. ఇంకోసారి డబ్ల్యూ షేప్డ్ అంటారు. అంటే ఇలా పడింది, లేచింది, మళ్ళీ పడుతుంది, మళ్ళీ లేస్తుంది. దాన్ని డబ్ల్యూ షేప్డ్ అంటారు. ఇలా అన్నమాట. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రికవరీస్ ఉంటాయి. వి షేప్డ్ రికవరీ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తుంది. సో, దీనివల్ల మన జీడీపీ 21, 22 ఫినాన్షియల్ ఇయర్‌లో కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ఏసుకున్న అంటే మినిమమ్ టు మినిమమ్ ఏసేసుకున్నా సరే 11% ఇన్ రియల్ టర్మ్స్ పెరుగుతుంది అని చెప్పారు. ఇక్కడ రియల్ టర్మ్స్ అనే పదం ఎందుకు వాడారు? 2 రకాలుగా జీడీపీ గ్రోత్ చూస్తారు. రియల్ జీడీపీ, నామినల్ జీడీపీ.
మీకు రియల్ జీడీపీకి, నామినల్ జీడీపీకి డిఫరెన్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో వీడియో పెడతాను లింక్. నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో లింక్ ఉంటుంది చూడండి. మీకు రియల్ జీడీపీకి, నామినల్ జీడీపీకి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. వెనెవర్ యూ సీ ద రియల్, నిజం అలా తీసుకోకండి. రియల్ అనేది మీకు ఎకానమీలో ఇంకో పద్ధతిలో వాడతారు. నామినల్ జీడీపీ అంటే అర్థం ఏంటంటే ఇన్‌ఫ్లేషన్‌ని కూడా కౌంట్ చేసుకుంటూ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఎకానమీలో 100 టన్నుల స్టీల్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతోంది అనుకోండి. మరి ఇంకేమీ అవ్వట్లేదు. కేవలం 100 టన్నుల స్టీల్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఒక టన్ను స్టీల్ రూ. 1000 అనుకోండి. ఓకే. 2020లో రూ. 1000 అప్పుడు ఆ కంట్రీ జీడీపీ ఎంత? 100 ఇంటూ 1000 ఏస్తే రూ. 1,00,000 అంటాం. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ 100 టన్నులే ప్రొడ్యూస్ అయింది. కానీ ఈ రూ. 1000 స్టీల్ కాస్త రూ. 20,000 అయిపోయింది పర్ టన్. ఇప్పుడు మీకు జీడీపీ ఎంత అంటే ఏం చెప్తాము? 100 ఇంటూ 2000 ఏస్తే రూ. 2,00,000 అంటాం. ఇప్పుడు ఈ రూ. 2,00,000 ఈ రూ. 1,00,000 ఈ రూ. 2,00,000 అనేది రియల్ జీడీపీయా? నామినల్ జీడీపీయా? ఇది నామినల్. ఎందుకు అంటే ఇది కూడా నామినలే. ఎందుకంటే ఆ సంవత్సరం ఉన్న ధరలతో మనం మల్టిప్లై చేస్తున్నాం. మరి అలా కాకుండా ఇంకెలా చేస్తారు సార్ అని మీకు డౌట్ రావచ్చు. నామినల్ జీడీపీ ఏం చేస్తుందంటే ఆ సంవత్సరం ఏ ధరలైతే ఉంటాయో ఆ ధరలతో ఆ సంవత్సరమైన ప్రొడక్షన్‌ని మల్టిప్లై చేస్తూ వచ్చేది నామినల్ జీడీపీ. అదే రియల్ జీడీపీలో ఏం చేస్తారు? రియల్ జీడీపీలో దే టేక్ ఏ బేస్ ఇయర్. బేస్ ఇయర్ అంటే ఇప్పుడు 2015, 16 అనేది బేస్ ఇయర్‌గా తీసుకున్నాం అనుకోండి. అది మరి మారదు. మళ్ళీ గవర్నమెంట్ మార్చేంత వరకు బేస్ ఇయర్ కింద అదే ఉంటుంది. లెట్స్ సే బేస్ ఇయర్‌లో ఒక టన్ను స్టీల్ అనేది రూ. 500 అనుకోండి. అప్పుడేం చేస్తారంటే 2020 సంవత్సరానికి కాలిక్యులేట్ చేసినప్పుడు కూడా 100 ఇంటూ 500 వేస్తారు. అంటే ఆ సంవత్సరం రూ. 1000 ఉండొచ్చు రేటు. కానీ బేస్ ఇయర్‌లో రేట్ మాత్రమే ఏస్తారు. సో, 50,000 అయింది. నెక్స్ట్ దానికి వేసేటప్పుడు కూడా 100 ఇంటూ 500 వేస్తారు. ఇప్పుడు కూడా 50,000 సో, జీడీపీ గ్రోత్ ఉందా అంటే 0% గ్రోత్. గ్రోత్ లేదంట. ఇది ఏ టర్మ్స్‌లో? రియల్ టర్మ్స్‌లో. రియల్ టర్మ్స్‌లో 0 గ్రోత్. కానీ నామినల్ టర్మ్స్‌లో 100% గ్రోత్. నామినల్ టర్మ్స్‌లో చూస్తే ఏం చేస్తాం మనం? దాని యొక్క కరెంట్ ప్రైసెస్‌తో మల్టిప్లై చేస్తారు. అలా కాకుండా రియల్ టర్మ్స్‌లో అయితే కాన్స్టెంట్ ప్రైసెస్ బేస్ ఇయర్‌లో ఏ రేట్లు ఉన్నాయో ప్రతిసారి అవే రేట్ ఏసేస్తారు. ఎందుకలా చేస్తారంటే మనకి జీడీపీ ఎంత అని చెప్పేటప్పుడు అది రేట్ పెరగడం వల్ల వచ్చిందా? అంటే ధరల పెరుగుదల వల్ల గ్రోత్ కనిపిస్తుందా? ప్రొడక్షన్ పెరగడం వల్ల గ్రోత్ కనిపిస్తుందా? ఇప్పుడు మీరు 2020లోను, 21లోను 2 సంవత్సరాల్లోనూ 100 టన్సే ప్రొడ్యూస్ అయ్యాయి. కానీ గ్రోత్ మాత్రం 100% అని చెప్పేసుకున్నాం. అదేంటిది ఒకేలాగా ఉంది గదా! అప్పుడు ఇప్పుడు గ్రోత్ 100% ఎలా చెప్తున్నామంటే రేట్లు పెరిగిపోయాయి. రేట్లు పెరిగిపోవడం అనేది దేశం యొక్క ఉత్పాదకత శక్తి పెరిగినట్టు కాదు కదా! ప్రొడక్షన్ పెరిగితే బాగున్నట్టు లెక్క. అందుకనే రియల్ జీడీపీ, రియల్ టర్మ్స్‌లో కూడా కాలిక్యులేట్ చేస్తారు. సో, రియల్ టర్మ్స్‌లో కాలిక్యులేట్ చేసినా సరే 11% ఉంటుంది మినిమమ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. స్టిల్ అయినప్పటికీ టు అచీవ్ థట్ లెవెల్ ఆఫ్ రియల్ గ్రోత్ ఆ లెవెల్ ఆఫ్ రియల్ గ్రోత్ రావాలి అంటే రిటైల్ ఇన్‌ఫ్లేషన్ మస్ట్ మోడరేట్ సబ్స్టాన్షియల్లీ టు యావరేజ్ 4.4% or less over the 12-month period through March 2022, given that the survey has projected nominal growth at 15.4%. సర్వే ఏమంటుంది? నామినల్ గ్రోత్ ఏమో 15.4% ఉంటుంది. నామినల్ గ్రోత్ అంటే అర్థం ఏంటి? 2019, 20 సంవత్సరానికి 2020, 21 సంవత్సరానికి ఆ సంవత్సరం ధరలతో వేసి 21, 22 సంవత్సరానికి ఈ సంవత్సరం ధరలతో ప్రొడక్షన్ మల్టిప్లై చేస్తే వచ్చే వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటూ వచ్చేది నామినల్ గ్రోత్. నామినల్ గ్రోత్ 15.4% ఉంటుందని చెప్పి సర్వే అస్యూమ్ చేస్తుంది. నామినల్ గ్రోత్ 15.4% నుంచి రియల్ గ్రోత్ 11% రావాలంటే మీరు కొంచెం ఫర్దర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇన్‌ఫ్లేషన్ అనేది 4.4% కంటే ఉండకూడదు అని లెక్కొస్తుంది. మరి 4.4% కంటే తక్కువ ఉండే అవకాశం ఉందా? అంటే లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇన్‌ఫ్లేషన్ లెవెల్స్ 6%, 7% పైన ఉన్నాయి. సో, వీళ్ళ లెక్కలో చిన్న తప్పులున్నాయి అని ఈ ఎడిటోరియల్ యొక్క భావన. Also, while batting for a fiscal push to support the reviving economy, it posits an upside to the growth prognosis predicated on, among other things, a rapid rollout of the COVID-19 vaccines and a recovery in demand in the battered services sector. Also, Inka, while batting for a fiscal push to support the reviving economy, reviving ante కోలుకుంటున్నా, రివైవ్ అంటే టు బ్రింగ్ బ్యాక్ టు లైఫ్, టు కమ్ బ్యాక్ టు లైఫ్. ఓకే, బాగుండే వాళ్ళు మధ్యలో సఫర్ అయ్యి వేరే ప్రాబ్లంలోకి వెళ్తే మళ్ళీ నార్మల్ అవ్వడాన్ని రివైవల్ అంటాం. వైల్ బ్యాటింగ్ అంటే సపోర్టింగ్. బ్యాట్ అనే మీనింగ్ ఏంటి? మీనింగ్ సపోర్ట్ అని. బ్యాటింగ్ ఫర్ ఎ ఫిస్కల్ పుష్ టు సపోర్ట్ ద రివైవింగ్ ఎకానమీ. ఫిస్కల్ పుష్ అంటే అర్థం ఏంటి? 2 రకాల పాలసీస్ ఉంటాయి. ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో ఏం చేస్తుంది? వడ్డీ రేట్లు తగ్గిస్తుంది, వడ్డీ రేట్లు పెంచుతుంది, క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గిస్తుంది, పెంచుతుంది, ఎస్ఎల్ఆర్ తగ్గిస్తుంది, పెంచుతుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ చేస్తుంది. ఇవన్నీ కూడా మానిటరీ, అంటే బ్యాంకింగ్ సిస్టమ్‌లో చేసే మార్పుల్ని మానిటరీ మెజర్స్ అంటారు. మనీ సప్లైని ఇన్‌ఫ్లుయెన్స్ చేసే మెజర్స్ అన్ని మానిటరీ మెజర్స్. అది ఎవరు చేస్తారు? రిజర్వ్ బ్యాంక్. మరి ఫిస్కల్ పుష్ అంటే అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే చర్యలు. టాక్స్‌లు పెంచడం, టాక్స్‌లు తగ్గించడం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, ఎగ్జంప్షన్స్ ఇవ్వడం, డెవలప్‌మెంట్ చేయడం, స్పెండింగ్ పెంచడం. గవర్నమెంట్ తీసుకునే యాక్షన్స్ అన్నీ కూడా ఫిస్కల్ పాలసీ కిందకొస్తాయి. మనీ పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకునే యాక్షన్స్ అన్నీ కూడా మానిటరీ పాలసీ కిందకొస్తాయి. సో, ఈ ఎకానమీని రివైవింగ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎకానమీని సపోర్ట్ చేయడానికి ఫిస్కల్ పుష్, ఫిస్కల్ పాలసీ పరంగా పుష్ ఇవ్వడాన్ని సపోర్ట్ చేస్తుంది. ఏంటిది? ఎకనామిక్ సర్వే సపోర్ట్ చేస్తుంది. వైల్ ఇట్ సపోర్ట్స్ ఇట్, ఇట్ పాజిట్స్ అంటే పుట్ ఫార్వర్డ్ యాస్ ఎ ఫ్యాక్ట్. ఒక ఫ్యాక్ట్ లాగా ముందు పెట్టడం. ఇట్ పాజిట్స్ an upside to the growth prognosis. ప్రోగ్నోసిస్ అంటే అర్థం ఏంటి? ఎస్టిమేషన్. మీకు డయాగ్నోసిస్, ప్రోగ్నోసిస్ 2 పదాలు ఉంటాయి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు సిమ్టమ్స్ చెప్పారనుకోండి. మీరు సిమ్టమ్స్ చెప్పినప్పుడు మీ జబ్బు పలానా అయ్యుంటుంది అని డాక్టర్ చెప్తే దాన్ని ఏమంటాం? ప్రోగ్నోసిస్ అంటాం. ఎందుకంటే టెస్టులు చేయలా. మీరు చెప్పిన లక్షణాలు బట్టి మీ జబ్బు పలానా ఉంటుందని చెప్పడం. దాన్ని ప్రోగ్నోసిస్ అంటాం. టెస్టులు చేసి, అన్నీ చేసి అప్పుడొచ్చేదాన్ని డయాగ్నోసిస్. డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అంటారు కదా! మీ బ్లడ్ శాంపుల్ తీసుకొని అవి చేసి, ఇవి చేసి. టెస్టింగ్‌లన్నీ చేసిన తర్వాత చెప్పేది డయాగ్నోసిస్. జరగక ముందే చెప్పేది ప్రోగ్నోసిస్. వీళ్ళేంటి? గ్రోత్ ప్రోగ్నోసిస్. ఇంత గ్రోత్ ఉండబోతుందని ముందే చెప్పేస్తుంది. దేన్ని బేస్ చేసుకొని డాక్టర్లు ఏ బేసిస్‌తో చెప్తారు? మనం చెప్పే లక్షణాలను బేస్ చేసుకొని, సింప్టమ్స్ బేస్ చేసుకొని చెప్తారు. మరి గ్రోత్ ఇంత ఉండబోతుందని ముందే చెప్పేస్తుంది కదా ఇది. పాజిట్ అంటే టు పుట్ ఫార్వర్డ్ ఎ ఫ్యాక్ట్. ఏంటి? అన్ అప్‌సైడ్. అంటే ఇప్పటి వరకు మనం చెప్తున్న గ్రోత్ కంటే ఇంకెక్కువే ఉండొచ్చు. కన్జర్వేటివ్‌గా 11% ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని చెప్పి ఎకనామిక్ సర్వే చెప్తుంది. అండ్ దట్ ఈస్ ప్రెడికేటెడ్ అంటే దేన్ని బేస్ చేసుకొని చెప్పారు? ప్రెడికేటెడ్ అంటే బేస్డ్ ఆన్ అని అర్థం. దేన్ని బేస్ చేసుకొని? అమాంగ్ అదర్ ఫ్యాక్టర్స్, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటితో పాటు ర్యాపిడ్ రోల్ అవుట్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్స్. కోవిడ్-19 వ్యాక్సిన్స్ మనం రోల్ అవుట్ చేస్తున్నాం. సో, ఇంకా కంప్లీట్‌గా కంట్రోల్‌లోకి వచ్చేస్తది. అండ్ రికవరీ ఇన్ డిమాండ్ ఇన్ ద బ్యాటెడ్ సెక్టర్స్. బ్యాటెడ్ సర్వీసెస్ సెక్టర్‌లో బ్యాటెడ్ అంటే బాగా దెబ్బతిన్న సర్వీసెస్ సెక్టర్‌లో కూడా రికవరీ ఇప్పుడు డిమాండ్‌లో రికవరీ కూడా వస్తుంది. ఈ రెండిటిని బేస్ చేసుకొని గ్రోత్ పొటెన్షియల్ ఇంకా ఎక్కువే ఉండబోతుంది అని చెప్పి వాళ్ళు పాజిట్ చేశారు. హౌవెవర్, అయినప్పటికీ the document fails in providing an honest assessment of the ongoing economic situation by overlooking key aspects including the extent of unemployment, even as it hints at the level of rural joblessness which followed the return of millions of urban casual workers in the wake of last year's hastily implemented lockdown. దీని అర్థమైంది. However, the document fails in providing. డాక్యుమెంట్ ఫెయిల్ అయింది. ఏ విషయంలో? ఇన్ ప్రొవైడింగ్ an honest assessment of, ఆనెస్ట్‌గా, నిజాయితీగా ఆన్ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్న ఎకనామిక్ రియాలిటీస్‌ని రిప్రజెంట్ చేయడంలో ఇది ఫెయిల్ అయింది. ఎలా? బై ఓవర్లుకింగ్ అంటే అర్థం ఏంటి? కనిపిస్తున్న వాటి గురించి చెప్పకపోవడం, వాటి గురించి మాట్లాడకపోవడం. వేటి గురించి? కీ యాస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్. చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్‌ని ఓవర్లుక్ చేసింది. చూసి చూడనట్టుగా వెళ్ళిపోయింది. ఎలాంటివి? ఎక్స్టెంట్ ఆఫ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఏ స్థాయిలో ఉంది అనే దాని గురించి మాట్లాడలేదు. ఈవెన్ యాజ్ ఇట్ హింట్స్ ఎట్ ద లెవెల్ ఆఫ్ రూరల్ జాబ్లెస్‌నెస్. రూరల్ ఏరియాస్‌లో జాబ్లెస్‌నెస్ బాగా ఉంది అనే విషయం మాట్లాడింది. కానీ ఓవరాల్‌గా మాట్లాడలేదు. విచ్ ఫాలోడ్ ద రిటర్న్. ఎందుకు రూరల్‌లో జాబ్లెస్‌నెస్ వచ్చింది? విచ్ ఫాలోడ్ ద రిటర్న్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ అర్బన్ క్యాజువల్ వర్కర్స్. కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, సిటీస్‌లో వర్క్ చేసే చాలా మంది లాక్‌డౌన్ వల్ల వాళ్ళ ఊర్లకు వచ్చేసారు. ఊర్లకు వచ్చేయడం వల్ల రూరల్‌లో జాబ్లెస్‌నెస్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే. వాళ్ళ రిటర్న్ తర్వాత ఫాలో అయింది ఏంటి? రూరల్‌లో జాబ్లెస్‌నెస్ పెరగడం. ఇన్ ద వేక్ ఆఫ్ అది జరిగిన తర్వాత ఏ సందర్భంలో? లాస్ట్ ఇయర్స్ హేస్టీలీ ఇంప్లిమెంటెడ్ లాక్‌డౌన్. హేస్టీలీ అంటే తొందరగా. సరైన ప్లానింగ్ లేకుండా ఇంప్లిమెంట్ చేసినప్పుడు హేస్టీలీ. సరైన ప్లానింగ్ లేకుండా తొందరగా, గాబరగా చేసినప్పుడు ఆ పదం వాడతారు. హేస్టీలీ. ఓకే. అది జరిగిన తరుణంలో చాలా మంది సిటీస్ నుంచి వచ్చేసారు. ఇన్ ద వేక్ ఆఫ్ అన్న ఫాలోయింగ్ అని అర్థం. లాక్‌డౌన్ విధించారు. సిటీస్ నుండి చాలా మంది ఊర్లకు వచ్చేసారు. ఊర్లలో జాబ్లెస్‌నెస్ పెరిగిపోయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. దీని గురించి మాట్లాడింది. ఎలాగా? ఇట్ డస్ బై టేకింగ్ క్రెడిట్ ఫర్ రికార్డ్ 311.92 crore పర్సన్ డేస్ ఆఫ్ వర్క్ జనరేటెడ్ ఓవర్ ద లాస్ట్ 10 months అండర్ మన్రేగా.
అంటే క్రెడిట్ తీసుకునే పర్పస్లో చెప్పింది. మన్రేగా తరపున మేము మన్రేగా కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద 311.92 కోట్ల పని దినాలు మేము ప్రొవైడ్ చేశాము. ఇంతకుముందు ఎప్పుడు ఇంత చేయలేదు. రూరల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ని ట్యాకిల్ చేయడానికి ఇంత చేశాము అని చెప్పి ఆ గొప్ప చెప్పుకునే ప్రాసెస్లో బై టేకింగ్ క్రెడిట్ ప్రాసెస్లో రూరల్ జాబ్లెస్నెస్ గురించి చెప్పింది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేదు. నిరుద్యోగం బాగా పెరిగిపోయింది అనే విషయం గురించి మాట్లాడలేదు. అండ్ నిరుద్యోగం ఆల్రెడీ ఎక్కువ ఉంది. ప్లస్ కోట్ల మందికి ఉద్యోగాలు పోయాయి COVID-19 టైంలో. వాటి గురించి కూడా మాట్లాడారు. అండ్ ఇన్ కంటెండింగ్ దట్ గ్రోత్ షుడ్ బి ప్రయారిటైజ్డ్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ టాక్లింగ్ పోవర్టీ when the pandemic has exacerbated the gap between the rich and the poor and the finance minister is set to present her budget, the survey seems to privilege wealth creation over all else. Okay. In contending అంటే ఆర్గ్యూ చేస్తున్న క్రమంలో చేస్తున్నట్టు ఏ విషయం ఆర్గ్యూ చేసింది? దట్ గ్రోత్ షుడ్ బి ప్రయారిటైజ్డ్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ మీద ఫోకస్ చేయకూడదు, గ్రోత్నే ఎక్కువ ఫోకస్ చేయాలి, గ్రోత్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఆర్గ్యూ చేసింది ఎకనామిక్ సర్వే అని చెప్తున్నారు. ఏ విషయంలో? పోవర్టీని ట్యాకిల్ చేయడంలో. ఇప్పుడు ఒక అతను 100 కోట్లు సంపాదిస్తున్నాడు, ఇంకొక అతను నెలకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. సో దర్ ఇస్ అ హ్యూజ్ ఇన్ఈక్వాలిటీ. ఈ ఇన్ఈక్వాలిటీ తగ్గించాలి అనే ఆలోచన మీద ఫోకస్ చేయకుండా ఓవరాల్ ఎకానమీ ఇంకా గ్రో అయితే ఆటోమేటిక్ ఇన్ఈక్వాలిటీ తగ్గుతుంది అనే సెన్స్లో ఎకనామిక్ సర్వే కూడా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ వెన్ ద పాండమిక్ హెస్ ఎగ్జాసర్బేటెడ్ ద గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్. మీరు అబ్జర్వ్ చేస్తే COVID-19 పాండమిక్ వల్ల బాగా నష్టపోయింది ఎవరు? పేదవాడు. డబ్బున్నవాడు కాదు. డబ్బున్నవాడు హాస్పిటల్ని ఎఫోర్డ్ చేయగలిగారు, బతికారు. పేదవాళ్ళు ఇంటికి పెద్ద చనిపోయారు అనుకోండి, మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చారు. అంటే పేదవాడు కటిక పేదవాడిగా మారిపోయాడు. ఓకే, ధనవంతుడికి పెద్ద డిఫరెన్స్ రాలా, కానీ పేదవాడు ఇంకా కటిక పేదవాడిగా మారిపోవడం వల్ల రిచ్ అండ్ పూర్ కి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఇంకా పెరిగిపోయింది లాస్ట్ ఇయర్. ఎగ్జాసర్బేట్ అంటే వర్సన్, ఒక సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అయిపోవడం. ఆల్రెడీ రిచ్ పూర్ కి గ్యాప్ అనేది ఇన్ఈక్వాలిటీ ఈజ్ ఎ పెయిన్. దాన్ని ఇంకా ఎగ్జాసర్బేట్ చేసింది ఏంటది? మన COVID-19 లాస్ట్ ఇయర్. అండ్ ఫినాన్స్ మినిస్టర్ కూడా ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ COVID-19 ఆల్రెడీ రిచ్ కి పూర్ కి గ్యాప్ పెంచేసింది, కానీ సర్వే ఏం చెప్తుంది? సీమ్స్ టు ప్రివిలేజ్ వెల్త్ క్రియేషన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్. వెల్త్ క్రియేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, సంపద సృష్టి అన్నిటికంటే ఇంపార్టెంట్, మిగిలినవన్నీ అంత కాదు అన్నట్టుగా సర్వే చెప్పింది. దట్స్ ఇట్ అండి. సమ్మరీ మీకు అడుగుతున్నారు కాబట్టి సమ్మరీ చూడండి. ఎకనామిక్ సర్వే 2021-22 అనేది వచ్చింది, గత ఫ్రైడే రోజు వచ్చింది. సో ఓవరాల్ గా సర్వే యొక్క టోన్ ఎలా ఉందంటే సెల్ఫ్ కంగ్రాచులేటరీ టోన్ లో ఉంది. చాలా టఫ్ టైమ్స్ ఫేస్ చేసాం. అలాంటి టఫ్ టైమ్స్ లో ఇండియా అద్భుతంగా తన ఎకానమీని ముందుకు తీసుకెళ్ళింది, లైవ్స్ ని లైవ్లీహుడ్స్ ని రెండింటిని కాపాడింది, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోగలిగింది, కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చింది, అన్నింటికీ సొల్యూషన్స్ ఇచ్చిందని చెప్పి కంగ్రాచులేటరీ టోన్ లో వచ్చింది. ఎడిటోరియల్ కొంచెం దాన్ని విమర్శిస్తూ మంచిదే, పాజిటివ్స్ మాట్లాడారు, మంచిదే. అది ఎంతవరకు గవర్నమెంట్ పాలసీస్ వల్ల వచ్చింది అనేది డిబేటబుల్, కానీ నెగిటివ్స్ గురించి మాట్లాడలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడలేదు, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ సఫర్ అవుతున్నాయి వాటి గురించి మాట్లాడలేదు, రైతులు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు వాటి గురించి మాట్లాడలేదు. వాటి గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది. ఇన్ఈక్వాలిటీ పైన ఫోకస్ చేయకుండా గ్రోత్ పైన ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని సమ్మరైజ్ చేశారు. దట్స్ ఇట్. మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీకు చెప్పడం మర్చిపోయాను, ఇంగ్లీష్ యూ కెన్ జాయిన్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. సో ఇది కేవలం 3000 రూపీస్. బ్యాంక్ ఎగ్జామ్స్, SSC, CGL, రైల్వే ఉండదు. UPSC ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో రావచ్చు. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్లో కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఉంటుంది, దాంట్లో 5000 రూపీస్. క్యాట్ ఫుల్ కోర్స్ అయితే 15,000 రూపీస్. మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ కావచ్చు. నెంబర్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీరు ఏ కోర్స్ అంటే ఆ కోర్సులో జాయిన్ కావచ్చు. టేక్ కేర్, బై.